మెగా9 టీవీ. తాను తీసిన వైఎస్ జగన్ బయోపిక్ వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్ లో రిలీజ్ చేయించుకున్న టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సంబంధాలతో ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం క్లెయిమ్ చేసుకున్నాడు. వ్యూస్ ఆధారంగా చెల్లించాల్సిన పేమెంట్ ను మార్చేసి దాదాపు ₹1,00,00,000 పైగా దండుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి కట్టడానికి ఫైబర్ నెట్ ఇచ్చిన సమయానికి కడతాడా లేక కోర్టుకెళతాడా అన్న చర్చ జరుగుతోంది. వ్యూహం సినిమాకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వటంపై సీరియస్ గా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వర్మతో పాటు మరో 5గురికి ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాకి తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 అనుచితంగా లబ్ధి పొందడంపై నోటీసులు అందుకున్న వర్మకు దీన్ని తిరిగి చెల్లించేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా చెల్లించకపోతే వర్మపై కేసు నమోదుకు ఫైబర్ నెట్ సిద్ధమవుతోంది. వ్యూహం సినిమా టీంతో ఫైబర్ నెట్ చేసుకున్న ఒప్పందంలో అసైనీల పేర్లు ఎక్కడా లేవు. ముఖ్యంగా ఆర్జీవీ మేకర్స్ కు చెందిన రబ్బర్ స్టాంప్ నిర్మాతల పేర్లు కూడా లేవు. ఏజీఎం సంతకం ఉన్నా దాని కింద ఆయన పేరు రాలేదు. కాబట్టి ఇలాంటి ఒప్పందాలు చెల్లవని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చెబుతున్నారు. సాధారణంగా వ్యూహం ఫస్ట్ పార్ట్ కు 1,845 వ్యూస్, రెండవ పార్ట్ కి 383 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ రెండు పార్ట్లకు 2 లక్షల వ్యూస్ వచ్చినట్టుగా చూపించారు. ఒక్కో వ్యూకి ₹100 బదులు 11,000 చొప్పున ₹1,14,96,000 చెల్లించారు. దీన్ని వడ్డీతో సహా వర్మ చెల్లించాలని ఇప్పుడు నోటీసులు పంపారు. వర్మకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపి వారం రోజులవుతోంది. మరో వారంలో ఆయన ఫైబర్ నెట్ నోటీసులకు సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే ఫైబర్ నెట్ కు గతంలో తాను అదనంగా క్లెయిమ్ చేసుకున్న ₹1,15,00,000 తిరిగి చెల్లించాల్సి ఉంది. మరి వర్మ ఈ మొత్తం చెల్లిస్తారా లేక కోర్టుకు వెళ్లి దీనిపై స్టే తెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అయితే వర్మ స్థాయి వ్యక్తికి ₹1,00,00,000 చిన్న మొత్తమే కాబట్టి రిఫండ్ చేసి వివాదానికి ముగింపు పలికితే సరిపోతుంది. అలా కాదని కోర్టుకు వెళితే ఫైబర్ నెట్ మోసం, ఇతర అభియోగాలు మోపే అవకాశాలు లేకపోలేవు.